ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోజనాలు నేరుగా ప్రజలకి తెలిసిపోతున్నాయి. ఇప్పుడు ఏఐని వాడటం పెరిగిపోతుంది. అందుకని ఏఐ డేటా సెంటర్ లాంటివి కూడా మన దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితి. ఏఐ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ వచ్చేస్తున్నాయి. మొన్నటిదాకా ఏఐతో ఫోటోలు ఇట్లాంటి వాటిదైతే ఇప్పుడు వీడియో ఇమేజ్ అంటే ఇప్పుడు మీరు ఫోటోల్లో పాత రోజుల్లో మనకి పెళ్ళిళ్ళప్పుడు వీడియోల కంటే కూడా ఫోటోలకి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. అసలు వీడియోలు లేని రోజులే ఉన్నాయి. తర్వాత కాలంలో వీడియోలు వచ్చినాయి. ఈ ఫోటోలకు వచ్చేటప్పటికి తీసి అట్లా పెట్టుకుని ఉంటారు. మన అమ్మలది, మన అమ్మ నాన్నల పెళ్ళిళ్ళు అట్లాంటప్పుడు వీడియోలు లేవు కదా! పెళ్ళే అంతే ఉట్టి ఫోటోలే. మా నా వయసోళ్ళ పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేటి వీడియోలు వచ్చినాయి. కానీ అప్పుడు కాస్ట్ ఎక్కువ. నాలాంటోళ్ళు ఎఫర్ట్ చేయలేక చాలా ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోటోస్‌కొచ్చేటప్పటికి గ్రోక్ వచ్చేటప్పటికి 17 సెకన్‌లో ఫోటోని వీడియోగా కన్వర్ట్ చేసేస్తుంది. ట్రాన్స్‌ఫార్మ్ చేసేస్తుంది. వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్స్‌ని కూడా అంటే ఫోటోలో ఉన్నటువంటి రూపాన్ని వీడియో కిందకి కూడా కన్వర్ట్ చేసేటటువంటి సాఫ్ట్‌వేర్‌ని తయారు చేసుకొచ్చింది. క్రమంగా మార్పు అనేటటువంటిది శరవేగంగా జరుగుతోంది.